అందరికీ నమస్కారం. మన శరీరం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఎలా అంటారా? అప్పుడప్పుడు అలసటగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పుల రూపంలో అన్నమాట. సరే, ఈరోజు మనం మన బాడీ పంపే ఈ సిగ్నల్స్ వెనుకున్న అసలు కారణమేంటి, అవి ఏ విటమిన్ లోపాలను సూచిస్తున్నాయో చూద్దాం. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా, ఏంటిది, ఎందుకింత నీరసంగా ఉంది, లేదా జుట్టు ఎందుకు ఇంతలా రాలిపోతోంది అని. బహుశా మన శరీరం ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పే ప్రయత్నంలో ఉందేమో. ఆ సీక్రెటేంటో తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం. మన ఈ విశ్లేషణకు ఆధారం ఈ ఇన్ఫోగ్రాఫిక్. చూడండి, ఇందులో విటమిన్ లోపం వల్ల వచ్చే రకరకాల లక్షణాల్ని చాలా క్లియర్గా చూపించారు. పదండి, ఇందులో ఉన్న ప్రతి సిగ్నల్ వెనుక ఉన్న మీనింగ్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. అయితే మనం ముందుకి వెళ్లే ముందు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన గమనిక. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదంతా కేవలం సమాచారం కోసం మాత్రమే. అంటే దీని చూసి సొంతగా డయాగ్నోస్ చేసుకోవద్దు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ను కలవాలి, సరేనా? సరే, ముందుగా మన ఎనర్జీని, మన ఉత్సాహాన్ని దెబ్బతీసే లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా కామన్గా కనిపిస్తాయి, కానీ మనం పెద్దగా పట్టించుకోమన్నమాట. మొదటిది, ఇంకా చాలామంది ఫేస్ చేసేది, నిరంతర అలసట. ఇది ఏదో పని చేసి అలసిపోవడం లాంటిది కాదు. ఎంతసేపు పడుకున్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా పోదు. ఉదయం లేవగానే మళ్ళీ పడుకోవాలి అనిపిస్తుంది, చూసారా? అదన్నమాట. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? మన ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం ఐరన్ లేదా విటమిన్ B12 లోపం కావచ్చు. ఎందుకంటే ఈ రెండు మన శరీరంలో ఎర్ర రక్త కణాలని ఆరోగ్యంగా ఉంచి శక్తినివ్వడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకి, ఐరన్ కావాలంటే ఆకుకూరలు, B12 కోసం పాలు, గుడ్లు తీసుకోవాలన్నమాట. ఇక రెండో సంకేతం, ఇది చాలా మందిని టెన్షన్ పెట్టేస్తుంది: జుట్టు రాలడం. రోజుకి కొన్ని వెంట్రుకలు రాలడం నార్మలే, కానీ దువ్విన ప్రతిసారీ చేతికి గుత్తులు గుత్తులుగా జుట్టు వస్తుంటే అది ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ అనుకోవాలి. మన ఇన్ఫోగ్రాఫిక్ ఏం చెప్తోందంటే, ఇలా ఎక్కువగా జుట్టు రాలడానికి బయోటిన్ అంటే విటమిన్ B7 ఇంకా ఐరన్ లోపం ఒక కారణం కావచ్చట. హెల్దీ హెయిర్ గ్రోత్కి ఈ రెండూ చాలా కీలకం. గుడ్లు, బాదం పప్పుల్లో బయోటిన్ బాగా దొరుకుతుంది. ఇప్పుడు మన బాడీ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి వచ్చే వార్నింగ్స్ గురించి చూద్దాం. అంటే మన ఇమ్యూనిటీ, మన ఎముకల ఆరోగ్యం గురించి అన్నమాట. పక్కవాళ్లతో పోలిస్తే ఎక్కువగా జలుబు, దగ్గు బారిన పడుతున్నారా? వాతావరణం కాస్త మారగానే ఒడంబు బాలేకుండా పోతుందా? ఇలా తరచూ అనారోగ్యం పాలవడం అనేది మన ఇమ్యూనిటీ వీక్గా ఉందని చెప్పే ఒక ముఖ్యమైన సిగ్నల్. దీని వెనక ఉండే కారణం బహుశా విటమిన్ C లోపం కావచ్చు. విటమిన్ C మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఒక సోల్జర్ లాంటిది. అది తక్కువైతే మన శరీరం ఇన్ఫెక్షన్స్తో పోరాడే పవర్ని కోల్పోతుంది. నిమ్మ, నారింజ లాంటి పండ్లలో ఇది బాగా దొరుకుతుంది. మన శరీరానికి స్ట్రక్చర్ ఇచ్చే ఎముకల నుంచి కూడా మనకి సిగ్నల్స్ వస్తాయి. చిన్న దెబ్బ తగిలినా, ఫ్రాక్చర్ అవ్వడం, లేదా ఎప్పుడూ కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడటం, ఇవన్నీ మనం గమనించాల్సిన ముఖ్య లక్షణాలు. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ D, కాల్షియం రెండూ చాలా అవసరం. కాల్షియం ఎముకలను నిర్మిస్తుంది. అయితే ఆ కాల్షియంని శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ D కావాలి. ఈ రెండింటిలో ఏది తగ్గినా బోన్స్ వీక్ అయిపోతాయి. సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు వీటికి బెస్ట్ సోర్సెస్. మనం తినే తిండికి, మన మూడ్కి ఒక విచిత్రమైన కనెక్షన్ ఉంది. ఇప్పుడు మన ఎమోషన్స్ ద్వారా మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ ఏంటో చూద్దాం. అసలు కారణం లేకుండానే మూడ్ సడన్గా మారిపోతోందా? ఒక్కోసారి చిరాగ్గా, ఇంకోసారి డల్గా అనిపిస్తోందా? ఈ మూడ్ స్వింగ్స్ కూడా ఒక రకమైన శారీరక సంకేతమే సుమా. దీనికి కారణం విటమిన్ B కాంప్లెక్స్ లోపం అయ్యుండొచ్చు. ముఖ్యంగా B6, B12, ఫోలేట్ లాంటి విటమిన్లు మన బ్రెయిన్లోని న్యూరోట్రాన్స్మిటర్స్ని, అంటే మన మూడ్ని కంట్రోల్ చేసే కెమికల్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. తృణధాన్యాలు, మాంసంలో ఇవి బాగా లభిస్తాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం ఫాలో అవుతున్న ఇన్ఫోగ్రాఫిక్లో డార్క్ చాక్లెట్ గురించి ఒక మాట చెప్పారు. ఇది డైరెక్ట్గా విటమిన్ డెఫిషియన్సీకి సంబంధించింది కాదు, కానీ డార్క్ చాక్లెట్ తింటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. భలే ఉంది కదా ఈ విషయం. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ ముఖ్యమైన సంకేతాలని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. వీటిలో వేటిని అస్సలు లైట్ తీసుకోకూడదు? బాగా గుర్తుపెట్టుకోండి. అస్సలు తగ్గని అలసట, ఎక్కువగా జుట్టు రాలడం,
పదే పదే ఒడంబు బాలేకుండా పోవడం, ఎముకల్లో కీళ్లలో నొప్పి, ఇంకా కారణం లేకుండా మూడు మారిపోవడం. ఈ 5 సంకేతాలు మన శరీరం హెల్ప్ కోసం అడుగుతోందని చెప్పడానికి సూచనలు కావచ్చు. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, మన శరీరం ఒక అద్భుతమైన మెషీన్. దానికి ఏదైనా అవసరమైనప్పుడు లేదా ఏదైనా తేడా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా సిగ్నల్స్ పంపుతుంది. మనం చేయాల్సిందల్లా ఆ సిగ్నల్స్ని శ్రద్ధగా వినడమే. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజు మన శరీరం మనకి పంపుతున్న అత్యంత ముఖ్యమైన సిగ్నల్ ఏమైయుంటుంది? దానికి మనం ఎలా స్పందించబోతున్నాం? ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా.